Hi students, welcome back to my channel Maths with Money. So this is Mani Kumar from IIT Kanpur. సో ఈ రోజు వీడియోలో మనం ఏం చేద్దామంటే 5th ఏప్రిల్ రోజు వచ్చిన మార్నింగ్ షిఫ్ట్ పేపర్ డిస్కస్ చేద్దాం, రైట్? సో లెట్స్ అనలైజ్ ద పేపర్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో టు ద ఫస్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ గివెన్ హియర్? ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద రీజియన్ గివెన్ బై టూ కర్వ్స్. ఓకే, సో ఏరియా క్వశ్చన్స్ అమ్మ కంపల్సరీ చేయొచ్చు అండ్ స్టాండర్డ్ కర్వ్స్ ఇస్తాడు. ఇక్కడ ఏం ఇచ్చాడు నీకు? రెక్టాంగులర్ హైపర్బోలా అండ్ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, y ఈక్వల్స్ టు 1. సో ఎప్పుడు ఇన్ఈక్వాలిటీ ఉన్నా కూడా ఫస్ట్ దాన్ని ఎలా చూస్తారంటే, ఇన్ఈక్వాలిటీ ఉండేదాన్ని ఈక్వాలిటీ కింద చూడండి. xy ఈక్వల్స్ టు 27 ఒకటి, y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఒకటి, y ఈక్వల్స్ టు 1 ఒకటి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటికి గ్రాఫ్స్ వేద్దాం నీట్గా. సో గ్రాఫ్స్ వేసుకోండి. సో ఎక్స్ యాక్సిస్ తీసుకుంటున్నా, y యాక్సిస్ తీసుకుంటున్నా. సో xy ఈక్వల్స్ 27 అంటే రెక్టాంగులర్ హైపర్బోలా కదమ్మా. సో కైండ్ ఆఫ్ ఇలా ఉంటుంది. సారీ, xy ఈక్వల్స్ టు 27. ఓకే, అండ్ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అంటే పారాబోలా ఇలా ఉంటుంది రఫ్గా, రైట్? అండ్ y ఈక్వల్స్ టు 1 అంటే సో ఈ దీనికన్నా పైన ఉంటుంది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పైన ఉంటుందా కింద ఉంటుందా అనేది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎవాల్యుయేట్ చేసి చూద్దాం. సో ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎవాల్యుయేట్ చేయాలంటే y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ y ఈక్వల్స్ టు 27 బై ఎక్స్ అమ్మ. రెండింటిని సాల్వ్ చేస్తే ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 27 విచ్ ఈస్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 రా. ఓకే, సో ఈ పాయింట్ ఏంటమ్మా? 3. సో దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, y యాక్సిస్, y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, xy ఈక్వల్స్ టు 27. డన్. నౌ సో x ఈక్వల్స్ టు 3 అయితే క్లియర్గా y ఈక్వల్స్ టు 9 అవుతుంది. సో దిస్ పాయింట్ ఈస్ 3,9. సో ఇప్పుడు y ఈక్వల్స్ టు 1 లైన్ కూడా ప్లాట్ చేద్దాం, కైండ్ ఆఫ్ లైక్ దిస్ రఫ్ స్కెచ్ చేసుకుంటే. సో దిస్ ఈస్ y ఈక్వల్స్ టు 1. ఓకే, పాయింట్ దీనికి కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేద్దాం. y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్తో కదమ్మా, దిస్ ఈస్ 1,1. ఇక్కడ xy ఈక్వల్స్ 27 కాబట్టి దిస్ ఈస్ 27,1 అంటే ఈ పాయింట్ 27. ఓకే, ఈ పాయింట్ 1. ఇప్పుడు నీకేం కావాలి? ఏరియా బౌండెడ్ బై దిస్ రీజియన్స్ అన్నాడు కాబట్టి సో మనం క్లియర్గా xy లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 27. ఇప్పుడు రీజియన్ని ఐడెంటిఫై చేయాలమ్మా. సో రీజియన్ని ఐడెంటిఫై చేయాలంటే ఏదో ఒక నోన్ పాయింట్స్ తీసుకోండి. ఇప్పుడు నేను సపోజ్ ఆరిజిన్ తీసుకున్నాను అనుకో, సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఈక్వాలిటీలో xy లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ 27 సబ్స్టిట్యూట్ చేస్తే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ 27 అంటే ఆరిజిన్ ఈజ్ సాటిస్ఫైయింగ్ అన్నట్టేగా. సో అంటే ఈ రీజియన్ అవుతున్నట్టు, అది ఇలా ఉన్నట్టు ఆ రీజియన్. ఓకే, xy లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 27 అంటే ఓకేనా. సో ఎనీవేస్ ఇదంతా అవసరం లేదు మనకి, రైట్? అలానే ఇప్పుడు ఇక్కడ y అనేది 1 కన్నా ఎక్కువ ఉండాలని ఉంది అండ్ ఎక్స్ స్క్వేర్ కన్నా కింద ఉండాలని ఉంది. అంటే y ఈక్వల్స్ టు 1 లైన్కి y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్కి మధ్యలో ట్రాప్ అయి ఉన్న రీజియన్ అన్నట్టు అది. సో మూడిట్లకి కాంబినేషన్ తీసుకుంటే మనకు కావాల్సిన ఏరియా ఏంటి అంటే దిస్ పోర్షన్. ఏది? ఈ పోర్షన్ మనకి కావాల్సిన ఏరియా, దిస్ పోర్షన్. ఓకే, ఇప్పుడు ఏరియా ఐడెంటిఫై చేసేస్తాం. మనం ఏరియాని ఎవాల్యుయేట్ చేయాలి. ఎలా ఎవాల్యుయేట్ చేయొచ్చు? క్లియర్గా నాకు ఇక్కడ ఎలా ఉంది అంటే 1 నుంచి 3 వరకు ఏరియా అండర్ ద పారాబోలా వస్తుందమ్మా, నీట్గా చేసుకోవచ్చు. అలానే 3 నుంచి 27 వరకు ఏరియా అండర్ ది హైపర్బోలా కూడా వస్తుంది. అయితే దాంట్లో నుంచి ఈ రెక్టాంగిల్ ఏరియా తీసేసాం అనుకోండి, దిస్ రెక్టాంగిల్ ఏరియా, అప్పుడు మన రిక్వైర్డ్ ఏరియా వచ్చేస్తుంది కదా. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సో ఏరియా బౌండెడ్ బై పారాబోలా అంటే 1 నుంచి 3 వరకు పారాబోలా కింద ఉన్న ఏరియా అంటే y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఇది సమ్ ఏ అనుకుందాం. ఓకే, ప్లస్ 3 నుంచి 27 వరకు, ఎక్స్ వాల్యూ 3 నుంచి 27 వరకు ఏరియా అండర్ ద కర్వ్ xy ఈక్వల్స్ టు 27 అంటే y ఈక్వల్స్ టు 27 బై ఎక్స్ డిఎక్స్ రా. సో ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఇది ఎక్స్ క్యూబ్ బై 3 to 1 ప్లస్ 27 ln x 27 to 3. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే 3 క్యూబ్ అంటే 27 మైనస్ 1 అంటే 26 బై 3 ప్లస్ 27 లాగ్ ఆఫ్ 27 మైనస్ లాగ్ 9 అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి కాబట్టి లాగ్ 9 వస్తుంది. సో 26 బై 3, 9ని 3 స్క్వేర్ రాసుకుంటే ఈ 2ని పక్కన తీసుకెళ్తే 54 ln 3. ఓకేనమ్మా, ఇది
ఏరియా, ఈ మొత్తం ఏరియా, ఇది ఈ మొత్తం ఏరియా, దాంట్లోంచి రెక్టాంగిల్ ఏరియా తీసేయాలి. రెక్టాంగిల్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 1 కదమ్మా, ఈ 1 నుంచి 27 వరకు లెంత్ ఏమో 26, హైట్ ఏమో 1. సో ఏరియా అంటే 26 వస్తుంది. సో రిక్వైర్డ్ ఏరియా అంటే 26/3 ప్లస్ 54 ln3 మైనస్ 26 అమ్మ. సో 54 ln3 26/3లో నుంచి మైనస్ 26 అంటే 26 కామన్ తీసేస్తే 1/3 అంటే మైనస్ 2/3 వస్తుంది. సో విచ్ ఈస్ మైనస్ 52/3. సో లెట్స్ చెక్ ఫర్ ద ఆప్షన్ 54 ln3 మైనస్ 50. ఫస్ట్ ఆప్షనే ఉందమ్మా. సో డైరెక్ట్గా ఈజీగానే చేయొచ్చు, క్వశ్చన్ ఈజీగా సాల్వబుల్, రైట్. సో ఏరియాస్ క్వశ్చన్స్ నీట్గా చేసుకోవచ్చు, ఎందుకంటే స్టాండర్డ్ కవర్స్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ ద రిలేషన్. ఈ రిలేషన్ ఇచ్చాడు, ఈ రిలేషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ఈజ్ ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. 3 ఇచ్చి దెన్ మినిమం వాల్యూ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. అయితే సో ఇప్పుడు మనం జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది. సో డెఫినెట్లీ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బేస్డ్ ఆన్ దిస్ రిలేషన్. అయితే ఈ రిలేషన్ చూడగానే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై/3 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై/3 అంటే ఫంక్షనల్ ఈక్వేషన్స్లో నేర్చుకుని ఉంటారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ కేఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కేఎక్స్ కావాలంటే పెట్టి చూడండి, సాటిస్ఫై అయిపోద్ది. కే ఆఫ్ ఎక్స్ ప్లస్ వై/3 ఈక్వల్స్ టు కేఎక్స్ ప్లస్ కేవై/3నే కదా, సాటిస్ఫై అవుతుంది కదా, రైట్. గుర్తుపెట్టుకోవాలి, కొన్ని గుర్తుపెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది మనకి, రైట్. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు కేఎక్స్ తీసుకుంటే వీటి ఎఫ్ డాష్ ఆఫ్ 0 3 ఇచ్చాడమ్మా. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే విచ్ ఈస్ కే, అంటే కే వాల్యూ 3 ఇచ్చినట్టు, అంతేనా, కాన్స్టెంట్ వస్తుంది కదా. సో కే ఈస్ 3. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ 3x, ఫంక్షన్ వచ్చేసింది, క్వశ్చన్ అయిపోయింది. సో జీ ఆఫ్ ఎక్స్ ఏముంది? జీ ఆఫ్ ఎక్స్ ఈస్ 3 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 3x. సో ద క్వశ్చన్ ఈస్ డన్. 1 ప్లస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ అమ్మా, రైట్. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? మినిమం వాల్యూ అడుగుతున్నాడు. సో మినిమం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే అఫ్ కోర్స్ వీ నీడ్ టు డిఫరెన్షియేట్. సో లెట్స్ డిఫరెన్షియేట్ ఇట్. జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 ఇంటూ దీని డిఫరెన్షియేషన్ వస్తుంది 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, రైట్. సో ఈ పవర్ ఎక్స్ కామన్ తీసేస్తే ఎక్స్ ప్లస్ 1. సో అయితే -1 దగ్గర నీకు డెఫినెట్లీ డిఫరెన్షియేషన్ 0 వస్తుంది. -1కి రైట్ సైడ్ ఏమో పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్, అంటే డిక్రీజింగ్ దెన్ ఇంక్రీజింగ్, అంటే -1 దగ్గర మినిమం వస్తుంది. సో జీ ఆఫ్ -1 ఈస్ మినిమం. సో -1 పెట్టేస్తే 3 ఆఫ్ -1 ఇంటూ ఈ పవర్ -1. సో ఆన్సర్ ఈస్ 3 ఆఫ్ 1 - 1/e. సో 3 టైమ్స్ e - 1/e. సో ఆన్సర్ చూడండి, 3 టైమ్స్ e - 1/e. ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఇది కూడా ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్. లెట్ Sn ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ అని ఇచ్చాడురా. Sn ఈస్ 3n² ప్లస్ 5n ఇచ్చేసాడు. దెన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ద గివెన్ ఏపీ ఈజ్. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్కి ఫార్ములా ఇచ్చేసాడు. ఇప్పుడు వాటి యొక్క స్క్వేర్ ఆఫ్ ద టర్మ్స్కి సమ్ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. అయితే ఇదే టైప్ క్వశ్చన్ చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. సెషన్ 1లోనూ ఇచ్చాడు, మొన్న సెషన్స్లో కూడా ఇచ్చాడు. అయితే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో నీకు Sn ఇచ్చాడు కదా, 3n² ప్లస్ 5n, అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఇచ్చాడు. సో నేను ఏం చేస్తానంటే tn క్యాలిక్యులేట్ చేస్తాను, అంటే ఎంత టర్మ్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఎంత టర్మ్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే Sn - 1, అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్లో నుంచి సమ్ ఆఫ్ ఫస్ట్ n - 1 టర్మ్స్ తీసేస్తే మిగిలేదు లాస్ట్ టర్మే కదా, విచ్ ఇస్ tn. సో ఆ ప్యాటర్న్లోకి వెళ్తే ఇది 3n² ప్లస్ 5n మైనస్ ఆఫ్ 3 ఆఫ్ n - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఆఫ్ n - 1. ఓకేనమ్మా. ఇప్పుడు 3 కామన్ తీసాం, 3n² ఇది n² మైనస్ n - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఆఫ్ n మైనస్ ఆఫ్ n - 1 అంటే 1 వస్తుంది. ఓకే, సో a² మైనస్ b² అనుకుంటే a ప్లస్ b ఏమో 2n - 1, a మైనస్ b ఏమో 1 ప్లస్ 5. సో 6n ప్లస్ 2 -3 ప్లస్ 5 కదమ్మా. సో దిస్ ఈస్ tn. ఇక tn వచ్చేసింది. నేను ఏమడుగుతున్నాడు? సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ ద గివెన్ ఏపీ అంటే, సో నీకు కావాల్సిన రిక్వైర్డ్ సమ్ ఏంటి? సో సిగ్మా ఆఫ్ 6n ప్లస్ 2
ఆర్ 6r ప్లస్ 2 హోల్ స్క్వేర్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ r ఎక్కడి నుంచి ఎక్కడికి 1 నుంచి 10 వరకు. సో దీన్ని ఎక్స్పాండ్ చేశారనుకోండి 36 సిగ్మా ఆఫ్ 36r స్క్వేర్. లేకపోతే పని చేద్దాం 2 కామన్ తీసేద్దాం. 2 కామన్ తీసేస్తే 4 బయటకు వస్తుంది. 4 బయటకు వస్తే 3r ప్లస్ 1 హోల్ స్క్వేర్. r ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 10. సో 4 సిగ్మా ఏమొస్తుందమ్మా 9r స్క్వేర్ ప్లస్ 6r ప్లస్ 1. సో దీన్ని ఎక్స్పాండ్ చేశారనుకోండి ఒక నిమిషం. సో ఏమవుతుంది సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ కదా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ అంటే 4 ఇంటూ 9 ఇంటూ సమ్ ఆఫ్ అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 అంటే 21/6 ప్లస్ 6 ఇంటూ సమ్ ఆఫ్ సిగ్మా r అంటే n ఇంటూ n అంటే ఏంటి 10 కదమ్మా, 10 ఇంటూ 11 బై n ఇంటూ n ప్లస్ 1/2 ప్లస్ సిగ్మా 1 అంటే 10. ఓకే, సో 6 క్యాన్సిల్ చేసేస్తే 3 టేబుల్లో 7 టైమ్స్, 3 టేబుల్లో 2 టైమ్స్ 5. ఓకే 5. ఓకే, సో ఇది వస్తుంది. సో 4 టైమ్స్ ఆఫ్ ఇది ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవడం. సో మనకేమొచ్చింది 45 ప్లస్ 11 సరే 45 ఇంటూ 11 45 5 495 ఇంటూ 7 రా 35 9 7 63 66 9 4 7 4 28 34 3465 ఇక్కడ వరకు 465 ప్లస్ 55 6 ఇది 55 ఇంటూ 6 అంతా 30 330 ప్లస్ 10 340 అంటే ఎంత అయిందమ్మా 5 10 8 3804 వచ్చింది. అది 4తో మల్టిప్లై చేయాలి కదా మళ్ళీ. సో 4 టైమ్స్ ఆఫ్ 3804 3805. సో ఏమవుతుంది ఇంటూ 4 అంటే 20 32 12 14220. ఇది ఆన్సర్ రాదు. అయిపోయింది. సో క్వశ్చన్ ఏం లేదు, కొంచెం క్యాలిక్యులేషన్ వస్తుంది, కానీ క్యాలిక్యులేషన్స్ ఏముంది జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చేస్తుంది. సో సెకండ్ ఆప్షన్ వస్తుంది. సో ఎంత టర్మ్ కావాలంటే SN - 1 చేయాలి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. 5th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. ax² + bx + c = 0. మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇచ్చాడు, ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు, వాల్యూ ఆఫ్ ఇది అడుగుతున్నాడు. సింపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ మీద క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలనేది చూద్దాం. సో ఎప్పుడు కూడా లాస్ట్లో రిజల్ట్ ఏం కావాలనే దాన్ని స్టార్ట్ చేయండి. సో నాకు α³ - β³ యొక్క స్క్వేర్ కావాలి. అది కావాలంటే α³ - β³ చూద్దాం ఫస్ట్. సో ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ α² ప్లస్ β² ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనా, దీని యొక్క స్క్వేర్ కావాలి. ఓకే, సో ఆల్ఫా మైనస్ బీటా ఆల్రెడీ పడిచ్చేసాడు. నీకు నీకేం కావాలి α² ప్లస్ β² ప్లస్ ఆల్ఫా బీటా కావాలి. ఓకేనా, సో దాని గురించి ఏం చేయొచ్చు అంటే సో మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా రూట్ 11 ఇచ్చాడు, ఆల్ఫా ప్లస్ బీటా ఏమో 3i ఇచ్చాడు రా. సో ఏం చేద్దాం అంటే రెండింటిని స్క్వేర్ చేద్దాం. సో α² ప్లస్ β² మైనస్ 2α బీటా ఈజ్ 11 అండ్ α² ప్లస్ β² ప్లస్ 2α బీటా ఈజ్ 3i² అంటే ఎంతమ్మా -9. ఓకే, సో నీకు నీట్గా 2 కండిషన్స్ వచ్చినాయి. సో ఇది ఆల్రెడీ తెలుసు, ఇది కావాలి ఇది కావాలి, ఈ 2 అన్నోన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ రెండింటిలో యాడ్ చేసాం అనుకో 2 టైమ్స్ ఆఫ్ α² ప్లస్ β² వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోయి 11 - 9 ఎంతమ్మా 2. సో α² ప్లస్ β² వాల్యూ కూడా వచ్చేసింది విచ్ ఈస్ 1. అలానే సబ్ట్రాక్ట్ చేద్దాం, దీంట్లో నుంచి దీన్ని తీసేద్దాం. తీసేస్తే 4α బీటా ఈక్వల్స్ టు -9 -11 రా -20. సో ఆల్ఫా బీటా ఈజ్ -5. ఓకే, సో ఇప్పుడు అంతేనా వచ్చింది. యా, సో ఆల్ఫా బీటా ఈజ్ -5. సో తీసుకెళ్ళి దీంట్లో పడేస్తే ఏమొస్తుంది α³ మైనస్ β³ ఆల్ఫా మైనస్ బీటా ఇస్ √11 ఇంటూ α² ప్లస్ β² ఇస్ 1 -5. సో దీని స్క్వేర్ కావాలి కాబట్టి α³ మైనస్ β³ హోల్ స్క్వేర్ ఇస్ 11 ఇంటూ -4² అంటే 16.
ఓకే, 16 16 176 అయిపోయింది. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, సో సెకండ్ ఆప్షన్ డన్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, సింపుల్ స్టాటిస్టిక్స్ క్వశ్చన్. ఏమి ఇచ్చాడు, రీడింగ్స్ ఇచ్చాడు, వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఇచ్చేసాడు. రీడింగ్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చేసి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఎలా వస్తుందో చూద్దాం. సిగ్మా మోడ్ ఆఫ్ xi మైనస్ న్యూ బై, ఇక్కడ ఫ్రీక్వెన్సీలు ఇచ్చాడు కాబట్టి సిగ్మా ఇంటూ ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ. ఓకే, ఇలా వస్తుంది ఫార్ములా. అయితే ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి మీన్ కావాలి. మీన్ క్యాలిక్యులేట్ చేద్దాం. మీన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు, సిగ్మా ఎక్స్ఐ ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఏమవుతుంది, 4 5 ఇది ప్రొడక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. సో 20 4 5 20 ప్లస్ 8 6 48 ప్లస్ 8 2 16 ప్లస్ 33 ప్లస్ 39 27 117 హోల్ బై సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 8 ప్లస్ ఇది 10 14 17 ప్లస్ 9 26 రైట్. సో ఇది బై 26 అవుతుంది. సో ఈ సమ్ చూద్దాం. 68 రా, 68 16 ఎంత 78 అదో 6 84 117 33 కదా. ఇక్కడ వరకు 84 వచ్చింది, పక్కన పడదాం. 10 అంత ఇది 5 150 84 ఎంతమ్మా 8 ప్లస్ 5 234. సో 234 బై 26. ఓకే, సో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది 13 117. ఓకే, సో 117 బై 13 వచ్చింది, మీన్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మీన్ డీవియేషన్ కావాలి. సో దీన్ని ఇంకేమైనా సింప్లిఫై చేయొచ్చా. 13 అంటే 9 టైమ్స్ అవుతున్నట్టు చూడండి. 27 117 క్యాన్సిల్ అవుతుంది 9 టైమ్స్. సో మీన్ ఈస్ 9. సో అయిపోయింది, మీన్ వచ్చేసింది. సో మీన్ డీవియేషన్ క్యాలిక్యులేట్ అయ్యేది. ఓన్లీ క్యాలిక్యులేషన్ ఈ క్వశ్చన్లో జాగ్రత్త క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్ళిపోతే ఆన్సర్ వచ్చేస్తుంది. సో సిగ్మా ఎక్స్ఐ మైనస్ ఇదంటే 5 మైనస్ 9 ఎంతమ్మా 4. సో డైరెక్ట్గా రాసేద్దాం. 4 ఇంటూ దాని యొక్క ఫ్రీక్వెన్సీ 4, మళ్ళా 6కి 9కి డిఫరెన్స్ 3 ఇంటూ ఫ్రీక్వెన్సీ 8 ప్లస్ 9కి 8కి డిఫరెన్స్ 1 ఇంటూ 2, 11కి 9కి డిఫరెన్స్ 2 ఇంటూ 3, 11కి 13కి 9కి డిఫరెన్స్ 4 ఇంటూ 9 బై టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం మనం 26. సో అంత ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎందుకంటే టైం మనకి మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. 16 24 30 40 16 24 40 42 48 ప్లస్ 36 రా 14 84 బై 26 వచ్చింది. సో 13 టైమ్స్ 42 టైమ్స్. ఓకే, 42 బై 13. సో ఎంత వస్తుంది 42 బై 13 అంటే 13 3 39 3.1 సంథింగ్ ఎంతో వస్తుంది. వాడు ఏం ఇచ్చాడు 3.2 ఏదో ఉంది. సారీ ఇది 30 కదరా, సారీ 30 కదమ్మా. సో 2 టైమ్స్ 26. అయిపోయింది. 3.2 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. సో మొత్తం పూర్తిగా కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, 3.2 సంథింగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7కి వెళ్ళిపోదాం. 7 ఎలా ఉందో చూడండి. S1 ఒక సర్కిల్ ఇచ్చాడు క్లియర్గా, S2 ఇంకొక సర్కిల్ ఇచ్చాడు. దెన్ డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ S2 టు ద ఫార్దెస్ట్ పాయింట్ ఆన్ S1. చాలా ఈజీ క్వశ్చన్, ఏం లేదు మ్యాటర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే S1 S2లో 2 సర్కిల్స్ ఉన్నాయి అంటున్నాడు. ఓకే, దీని సెంటర్ ఎంత 3,4, దీని సెంటర్ ఎంత -3, -4. సో ఫస్ట్ దానికి S1కి సెంటర్ ఎంత అమ్మా చూసి చెప్పవచ్చు 3,4. రేడియస్ ఎంత √9 + 16 - 21 అంటే 25 - 21 4 2 రేడియస్ 2. ఓకే, దీనికి రేడియస్ తెలియదురా మనకి. ఇంకా ద డిస్టెన్స్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ S2 టు ద ఫార్దెస్ట్ పాయింట్ ఆన్ S1. రేడియస్ కూడా అవసరం లేదు, అయిపోయింది డైరెక్ట్ ఈ సర్కిల్. ఓకే, 3,4 సెంటర్, ఇంకొక సర్కిల్ యొక్క సెంటర్ ఉంది -3 -4 ఉంది.
ఇప్పుడు ఫార్దెస్ట్ డిస్టెన్స్ కావాలి అంటే ఇదేగా, ఇది ఇది C2 అనుకుంటే, ఇది P అనుకుంటే C2P కావాలి. సో C2P ఈజ్ నథింగ్ బట్ C1C2 ప్లస్ C1P. C1P అంటే రేడియస్. అయిపోయింది క్వశ్చన్. C1C2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఏమొస్తుందమ్మా, రూట్ ఆఫ్ 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 8 స్క్వేర్ 64 వస్తుంది, అంటే 100 రూట్ 100 వస్తుంది, అండ్ ప్లస్ 2 10 ప్లస్ 2 12. డైరెక్ట్ ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్ పడ్డది, జాక్పాట్ అన్నట్టే ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడంటారా. సో ఏముంది, ఆల్ఫా ఈజ్ π/4 ప్లస్ tan ఇన్వర్స్ ఆ సిగ్మా ఇచ్చాడు కదా. సో సిగ్మా ఇచ్చినప్పుడు ఆ సిగ్మాని ఎవాల్యుయేట్ చేద్దాం ఫస్ట్. సో సిగ్మా P ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 11 tan ఇన్వర్స్ ఆఫ్ 2 power P minus 1 by 1 plus 2 into 2 power P minus 1. సో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశా, tan ఇన్వర్స్ వచ్చిందంటే ఎప్పుడు కూడా సిగ్మా ఉన్న ఇంటిగ్రేషన్ ఉన్న డిఫరెన్స్ బిట్వీన్ టూ టర్మ్స్ లాగా రాయడానికి చూడండి. అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ టర్మ్స్ రాయాలి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ A మైనస్ B బై 1 ప్లస్ AB లాగా వస్తే tan ఇన్వర్స్ A మైనస్ tan ఇన్వర్స్ B కింద రాయొచ్చమ్మా. ఓకే, ఇలా రాయాలి అంటే ఈ ఫామ్లోకి రావాలి. సో 1 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ లాగా వచ్చేటట్టు కన్వర్ట్ చేయండి. సో నేనేం చేస్తానంటే దీన్ని సిగ్మా tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ 2 పవర్ P 2 పవర్ 2P ఉంది కదమ్మా. సో 2 పవర్ P ఇంటూ 2 పవర్ P మైనస్ 1 కింద రాద్దాం. రాసి పైన 2 పవర్ P మైనస్ 2 పవర్ P మైనస్ 1 కింద రాస్తే సేమ్ ఈ టర్మ్ వస్తుందో లేదో చూద్దాం. వస్తుంది అంటే ఎస్ వస్తుంది. 2 పవర్ P మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ 2 మిగులుతుంది, 2 మైనస్ 1 1 అయిపోతుంది. సరిపోయిందిగా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, సిగ్మా ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ P మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ P మైనస్ 1. ఎప్పుడైతే డిఫరెన్స్ బిట్వీన్ టూ టర్మ్స్ కింద రాసామో క్వశ్చన్ అయిపోయినట్టు. సో P ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to 11. సో 1 పెట్టామనుకోండి, tan ఇన్వర్స్ 2 మైనస్ tan ఇన్వర్స్ 2 పవర్ మైనస్ 2 పవర్ 0. ఓకే, ప్లస్ tan ఇన్వర్స్ ఏమొస్తుందిరా 2 స్క్వేర్ 2 పెడితే మైనస్ tan ఇన్వర్స్ 2 ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ది 11 పెడితే tan ఇన్వర్స్ 2 పవర్ 11 మైనస్ tan ఇన్వర్స్ 2 పవర్ 10. ఓకే, ఇది లాస్ట్ టర్మ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమేమి క్యాన్సిల్ అయిపోతాయో చూద్దాం. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. సో ఇది ముందు దాంతో క్యాన్సిల్ అయిపోతుంది, నీకు ఈ టర్మ్ మిగులుతుంది. సో విచ్ ఈస్ tan ఇన్వర్స్ 2 పవర్ 11 మైనస్ tan ఇన్వర్స్ 2 పవర్ 0 అంటే tan ఇన్వర్స్ 1 విచ్ ఈస్ π/4. సో దీంతో యాడ్ చేయాలి. ఆల్ఫా ఈక్వల్స్ టు ఇది అన్నాడు కదా, ఆల్ఫా అనేది π/4తో యాడ్ చేస్తే π/4 మైనస్ π/4 పోయి tan ఇన్వర్స్ 2 పవర్ 11 అవుతుంది. ఇప్పుడు నేను ఏం అడిగాడు క్వశ్చన్, tan ఆల్ఫా అడిగాడు, 2 పవర్ 11ఏగా, అయిపోయింది. డైరెక్ట్ చూసి పెట్టేది అయిపోయింది. చాలా ఈజీగా వచ్చినాయి క్వశ్చన్స్ ఇవి. చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దామండి. ఏముందిరా, ట్రయాంగిల్ PQR ఈజ్ ఈక్విలాటరల్, P is 3,5 and QR is లైన్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఇఫ్ ఆర్థో సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ PQR is ఆల్ఫా బీటా. ఎప్పుడైతే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడో ఆర్థో సెంటర్ అన్నా, సర్కమ్ సెంటర్ అన్నా, ఇన్ సెంటర్ అన్నా, లేకపోతే సెంట్రాయిడ్ అన్నా అన్నీ ఒకటే కదా. చాలా ఈజీ క్వశ్చన్, ఏం లేదు. సో ఏం చేయొచ్చు, మనం ఒక ట్రయాంగిల్ PQR ప్లాట్ చేద్దాం. ఓకే, PQR ప్లాట్ చేసాంరా. చేసిన తర్వాత P is 3,5. QR ఏమి ఇచ్చేసాడు, ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు, x + y - 4 = 0. నా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ లైన్ ఇచ్చేసాడు కాబట్టి నేను ఏం చేస్తాను, పెర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తాను. దీనికి P నుంచి పెర్పెండిక్యులర్ డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఎయిమ్ ఏంటి, ఆర్థో సెంటర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్థో సెంటర్ అంటే సెంట్రాయిడ్ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఏదైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నేను ఆల్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఓన్లీ, అండ్ అదే మీడియన్ కూడా అవుతుంది. సో మీడియన్ అయితే సెంట్రాయిడ్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది కదమ్మా. సెంట్రాయిడ్ అప్పుడు ఇది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందా. సో సెంట్రాయిడే మనకి ఆర్థో సెంటర్ కూడా కదా. సో ఈ పాయింట్ తెలిసింది,
ఈ పాయింట్ క్యాలిక్యులేట్ చేయగలిగితే లెటర్స్ సే దీన్ని ఎన్ అనుకుందాం. ఎన్ని కనుక క్యాలిక్యులేట్ చేయగలిగితే మనకు క్వశ్చన్ అయిపోయింది. సో ఎన్ అంటే నథింగ్ బట్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులరేగా, పి యొక్క ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులరేగా. సో చాలా ఈజీ క్వశ్చన్. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ క్యాలిక్యులేట్ చేయండి 3,5 నుంచి ఈ లైన్ మీదకి. సో ఎక్స్ మైనస్ 3/1 ఈక్వల్స్ టు y minus 5/1 equals to 3 plus minus of 3 plus 5 minus 4/2. ఓకే, సో ఇది ఏమవుతుందిరా 8 minus 4 అవుతుంది, minus 4/2 minus 2. ఓకే, సో minus 2 plus 3 x equals to 1, 5 minus 2 3. సో దిస్ ఈజ్ 1,3. సో 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ క్యాలిక్యులేట్ చేయి. ఏమవుతుంది 2 into 1 2 plus 1 into 3 2 plus 3/3 2 into 3 6 plus 1 into 5 5/3. సో ఫైనల్గా ఏమొస్తుంది 5/3 11/3. సో నేను ఏం అడిగాడు క్వశ్చన్ 9 times ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అడిగాడు. సో ఇదే మనకి ఆల్ఫా, ఇదే మనకి బీటా. సో 9 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 5 plus 11 16/3. 16 3s are 48. అయిపోయింది, చాలా ఈజీ క్వశ్చన్. సో 10th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏమిచ్చాడు, లిమిట్ క్వశ్చన్ ఇచ్చాడురా. లిమిట్ ఇచ్చేసి లిమిట్ వాల్యూ 2 అని ఇచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా అని అడిగాడు. సో లిమిట్ క్వశ్చన్ అంటే పక్కా చేయొచ్చు క్వశ్చన్, ఎలా కాదనుకున్నా. సో జాగ్రత్తగా చేసుకుంటే ఇట్ విల్ బి స్కోరింగ్. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. అయితే ఇక్కడ నాకు ఈ ఎప్పుడైనా కూడా లిమిట్స్లో అన్నోన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలన్నాడు అనుకోండి, ఎక్స్పాన్షన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇది ఉంది, ఇదంతా ఫైన్ న్యూమరేటర్. డినామినేటర్ వచ్చేసరికి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఉంది కదరా. ఓకే, అండ్ ఎక్స్టెండింగ్ టు 0 కాబట్టి నేను దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంటే ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ మైనస్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇలా తీసుకోవచ్చు. అయితే ఇది మనం ఓన్లీ ఇక్కడ స్క్వేర్ కూడా ఉంది కాబట్టి ఓన్లీ ఎక్స్ వరకు మాత్రం అప్రాక్సిమేట్ చేసుకుందాం. అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఫైనల్గా, అక్కడ వరకు అప్రాక్సిమేట్ చేసుకుందాం. అవసరం అయితే మిగిలిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్పాన్షన్స్ యూజ్ చేసేద్దాం ఇప్పుడు. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 మైనస్ దీని ఏం రాయొచ్చు 1 మైనస్ ఆల్ఫా ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్. ఓన్లీ ఎక్స్ స్క్వేర్ వరకే రాయండి. 1 మైనస్ దీని ఎక్స్పాన్షన్ కూడా ఆల్ఫా ప్లస్ 1 హోల్ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 1 మైనస్ ఆల్ఫా ప్లస్ 2 ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఓకే, ఎప్పుడు లిమిట్ క్వశ్చన్లో అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నా ఎప్పుడు అడిగినా కూడా గుర్తుపెట్టుకోండి ఎక్స్పాన్షన్స్తో వెళ్ళండి, చాలా ఈజీగా వస్తాయి. ఓకే, సో కింద దానికి కూడా మనం ఏం రాయొచ్చు ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఓకే, డన్. ఇప్పుడు నువ్వు దీన్ని సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, అది కూడా మనం ఎక్స్ స్క్వేర్ వరకు అప్రాక్సిమేట్ చేసుకోండి. ఈ రెండు ప్రొడక్ట్ చేద్దాం. చేస్తే 1 in 1 మైనస్ ఆఫ్ సో మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ కామన్ కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది మల్టిప్లై అయితే ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై అయితే మనకి ఏమొస్తుంది ఎక్స్ పవర్ 4 వస్తుంది. కానీ మనకు అది అవసరం లేదు. సో ఫస్ట్ రెండింటి ప్రోడక్ట్ ఇలా సింప్లిఫై అయింది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా. సో ఓన్లీ న్యూమరేటర్ మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీని మళ్ళా దీన్ని ప్రొడక్ట్ చేద్దాం. ప్రొడక్ట్ చేస్తే హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఓకే, డన్. సో లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 మైనస్ ఆఫ్ ఇప్పుడు ఇది మల్టిప్లై అయితే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇది వస్తుందిరా. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై అయితే ఎక్స్ పవర్ 4 వస్తుంది, దాన్ని నెగ్లెక్ట్ చేసేయండి. సో బై ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు నీకు ఇది 1 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి నీకు ఫైనల్గా ఏమొస్తుంది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్
ఆల్ఫా ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇది మనకి ఫైనల్ లిమిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా వచ్చింది. అయితే దీని వాల్యూ ఇచ్చేసాడు మనకి, ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో ఈక్వల్స్ టు 2g. అప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసేద్దాం న్యూమరేటర్ని. 3 ఆల్ఫా స్క్వేర్ వచ్చేస్తాయి. ఇక్కడ ఒక 2 ఆల్ఫా, ఇక్కడ ఒక 4 ఆల్ఫా, 6 ఆల్ఫా అవుతుంది. ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 4, 5 అవుతుంది. దీని ఆ పక్క పట్టుపోతే 4 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా ప్లస్ 1. సో మొత్తాన్ని ఇటు సైడ్ పట్టుకుపోండి. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 8 ఆల్ఫా మైనస్ 6 ఆల్ఫా, సో ప్లస్ 2 ఆల్ఫా వస్తుందమ్మా. ప్లస్ 4 మైనస్ 5 ప్లస్ 4 అంతే కదా, ప్లస్ 4 మైనస్ 5 మైనస్ 1 వస్తుంది. ఇది వచ్చింది. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమి అడిగాడు, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా అన్నాడు. సో ఇది ఆల్ఫా 1 ఆల్ఫా 2 రూట్స్ అనుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్సే కదరా, విచ్ ఈస్ -1. చాలా సింపుల్. సో వెన్ అవర్ ప్రొడక్ట్ అని అడిగాడు కాబట్టి యూ డోంట్ నీడ్ టు ఫైండ్ ఇండివిజువల్ ఆల్ఫా 1 ఆల్ఫా 2, డైరెక్ట్గా ప్రొడక్ట్ చూసుకుంటే సరిపోద్ది. ఆల్ఫా 1 ఆల్ఫా 2 వాల్యూ -1. డన్.